కేసీఆర్ ఏం చేయబోతున్నారు, ఎవరితో కలవబోతున్నారు, బోల్డని క్వశ్చన్స్ ఉన్నాయి. వీటి గురించే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రావుల శ్రీధర్ రెడ్డి గారు. హలో అండి, నమస్తే. సో కంటిన్యూస్గా బీఆర్ఎస్ లీడర్లు హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళొస్తున్నారు. వెరీ రీసెంట్ డెవలప్మెంట్, కవిత కూడా తన బెయిల్ పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు. ఏం జరుగుతోంది? కవిత గారు బెయిల్ పిటిషన్ వెనుకకు తీసుకున్నారంటే షీ హాజ్ అ రీజన్ ఫర్ ఇట్. యాక్చువల్గా డిఫాల్ట్ బెయిల్కి సంబంధించి సిబిఐ ఛార్జ్ షీట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఐ థింక్ లాయర్లు ఏదో నిర్ణయం తీసుకుని ఉంటున్నారు. బట్ దానికి సంబంధించి అసలు దానికి అంటే ఆ పర్టికులర్ బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైందని చెప్పేటువంటి కథనాలకు ఏం పొందనో నాకు అర్థం కాలేదు. నెంబర్ 1, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మిగతా నాయకులు కానీ ఈ మధ్యకాలంలో 2-3 సార్లు కవిత గారిని పరామర్శించడానికి ఢిల్లీ పోయినారు. పోయినప్పుడు ఖచ్చితంగా అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి యొక్క ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందనే విషయానికి సంబంధించి అక్కడ గతంలో మణిపూర్లో అనుకుంటాను అనర్హత పిటిషన్లను వేసి సుప్రీంకోర్టులో డైరెక్ట్గా తీసుకొచ్చినటువంటి అడ్వకేట్స్ కానీ మిగతా వాళ్ళతోటి సంప్రదించే కార్యక్రమం కూడా చేశారు. ఆ విషయంలోనూ మీరు కేటీఆర్ గారి యొక్క స్టేట్మెంట్ కూడా ఢిల్లీ నుంచి చూసి ఉంటారు. ఖచ్చితంగా ఎవరైతే పార్టీ మారినరో వాళ్ళకి అనర్హత తప్పదు, తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి. కాబట్టి కవిత గారి బెయిల్ పిటిషన్ కోసమే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మర్జ్ కావాలనో లేకపోతే తాత్కాలిక ఒప్పందాలు చేసుకోవాలనుకుంటే ఆవిడ ఇప్పుడు ఆల్మోస్ట్ జైల్లో ఉండి మోర్ దాన్ 4 months అయింది. కాబట్టి ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి ఊహాగానాలు, కొంతమంది పనికి మాలిన స్టోరీలు వాడించడం, ఏదో ఊహాగానాలు సెన్సేషనలైజ్ చేయడం తప్పితే దీంట్లో ఏ మాత్రమైనా వాస్తవం ఉందనే విషయం నేనైతే ఒప్పుకోను. సో ఇప్పుడు బీజేపీలో విలీనం దిశగానే బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది, అది కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సంపూర్ణమవుతోంది అనేది వాస్తవం కాదంటారా? ఇప్పుడు నిన్న ఒక పత్రిక, ఒక టీవీ ఆయన రవిప్రకాష్ గారే కదా ఇవన్నీ సెన్సేషనలైజ్ న్యూస్ కోసం ఒకటి ట్రై చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఆయనకే మొత్తం కేసీఆర్ గారు, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు ఫోన్ చేసి చెప్పినట్లు, మేమే ఆయనకు మొత్తం విషయం తెలిసినట్టు. ఇంకా ఎన్ని రోజులు ఈ చిల్లర రాతలు, చిల్లర స్టోరీలు చేసి బతుకుతారు నాకు అర్థం కాలేదు. హూ ఆర్ యు టు సే దాట్? ఒక రాజకీయ పార్టీగా 23-24 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉండి, ఒక ఉద్యమ ప్రస్థానం ఉండి, ఒక రాష్ట్ర సాధన నేపథ్యం ఉండి 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఒక పార్టీ ఒకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిగా ఇబ్బంది వచ్చినంత మాత్రాన, ఒక కక్ష సాధింపులో భాగంగా కేసీఆర్ యొక్క కూతుర్ని జైల్లో పెట్టినంత మాత్రాన పార్టీ మొత్తాన్ని విలీనం చేస్తారని చెప్పేసి కథనాలు వండి వాచించడం, దాని గురించి పెద్ద ఆయనకే తెలిసినట్టు మాట్లాడడం, ఇది చిల్లర వ్యవహారం. ఇది సరైన పద్ధతి కాదు. అంత సీనియర్ జర్నలిస్టు ఆ రకమైనటువంటి ఏమంటారు చౌకబారు వ్యవహారాలకు పాల్పడడం అనేది నాకు కూడా మంచిగా అనిపించలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ హ్యాస్ నో ప్రూఫ్. అసలు అవకాశమే లేదు, అవసరం కూడా లేదు కదా. ఎందుకు ఉండాలి? ఇవాళ అసెంబ్లీలో మాకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టెక్నికల్గా కాంగ్రెస్కు 10 మంది పోయినారని ఉంటే కూడా టెక్నికల్గా వీఆర్ 38 ఎమ్మెల్యేస్. యూ హ్యావ్ గుడ్ నెంబర్ ఇన్ ఎమ్మెల్యేస్, మన లెజిస్లేటివ్ కౌన్సిల్. రాజ్యసభలో మా సభ్యులు ఉన్నారు. ఇంకా ఏదో మొత్తం అయిపోయినట్టు, బీఆర్ఎస్ పార్టీ లేనట్టు ఈ చిల్లర కథనాలు రాసే వాళ్లకు భవిష్యత్తు ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తుంది. ఇటువంటి కథనాలను తెలంగాణ ప్రజలు నమ్మరు, తెలంగాణ రాజకీయ విశ్లేషకులు కూడా నవ్వుకుంటున్నారు. ఇటువంటి వ్యాఖ్యానాలను బయటకు పంపించిన వాళ్ళని చూసి ఏం బతుకులరా నాయన అని చెప్పి. ఎందుకని ఇలాంటి స్పెక్యులేషన్స్ అన్నీ వస్తున్నాయి అనుకుంటున్నారు? తరచుగా ఢిల్లీ పర్యటనలా, లేకపోతే కవిత విత్డ్రా చేసుకోవడమా, కేసీఆర్ సైలెంట్ గా ఉండడమా? రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఢిల్లీలో నాయకులను కలుస్తున్నారు పోయి బీజేపీ వాళ్ళను. గవర్నమెంట్ అని చెప్పినా కానీ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది. మోడీని బడే బాయ్ అని చెప్తున్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని రేపు పొద్దున వదిలేసి ఏదన్నా స్ప్లింటర్ ఫ్యాక్షన్ తీసుకొని పోయి బీజేపీలో కలుస్తారా? ఇక్కడున్న అండర్స్టాండింగ్లో అయితే మనకు తెలుసు కదా ఎట్లా ఉంది. బీజేపీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ ఒక్క యాంటీ పీపుల్ పాలసీస్ కానీ ఒక మాట మాట్లాడరు వాళ్ళు. అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉన్నట్లేనా? నేనేమంటున్నా అంటే అసలు మాకు అవసరం ఏముందో అంటున్నాను. వేరే స్ట్రాంగ్ పార్టీ, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ, ఒక పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్, టాలెస్ట్ పొలిటీషియన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి రూపంలో ఉన్నారు. వై షుడ్ వి బి మర్జింగ్ అవర్ పార్టీ ఇంటూ సమ్ అదర్? మాకు అవసరం ఎందుకు? వాళ్ళ పనే రోజు ఇన్ ద సెన్స్ మళ్ళీ బీజేపీ అని చెప్తున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు.
వాళ్ళ నిజమైనటువంటి సంస్థాగత బలం ఏంది, ఆన్ గ్రౌండ్ బలం ఏందో జనం అందరికీ తెలుసు. వాళ్ళ దగ్గర పోయి మేమెందుకు మర్చి చేస్తామండి, నాకు అర్థం కాలేదు. ఇది ఒక పనికి మాలిన చెత్త స్టోరీలు వండి వారుస్తున్నారు. వీటికి ఎటువంటి శాంక్టిటీ లేదు, ఆ మాటలు మాడే వాళ్ళకి ఎటువంటి విలువ కూడా లేదు నా దృష్టిలో.